నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. ఆకలి సరిగ్గా లేదని 1000 రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేళ పట్టున ఆకలేస్తోంది, సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కు నీళ్లు తాగితే లోపలికి ఎడుతున్నాయి, సంతోషించు. రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవ్వక ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతోంది, సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారెడు మాత్రలు వేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగడా మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతుంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది, సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. అదే ధర్మం. చాలు ఈశ్వర, ఇంకేమి ఇవ్వాలి ఇంతకన్నా. ఆకలేశావు, తినడానికి ఇచ్చావు, కడుపు నిండా తిన్నాను, ప్రేమగా పెట్టే భార్య, చేతికి మట్టి గాజులైతే బంగారు గాజులైతే పరమ ప్రేమతో వడ్డించింది. కడుపు నిండా తిన్నావు, మంచినీళ్ళు తాగావు, హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు పడుకున్నారు, నిద్రపోయారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంపు చూసుకుని సంతోషపడిపోయిన దంపతుల్లా. ఇంకేం కావాలి నీకు? తృప్తి ఐశ్వర్యము. తృప్తిని విడిచిపెట్టిన తృష్ణ పతనహేతువు. అది తప్ప ధనం కాదు పాడు చేసేది. ధార్మికంగా వచ్చిన ధనం నిన్నెందుకు పాడు చేస్తాడు? జనక మహారాజు గారు పాడైపోయాడు ధనానికి. ధనానికి పాడైపోయాడు. నువ్వు ధర్మ మార్గంలో ఉండగా కోట్లు వచ్చి పడిపోయాయి. నీకేం బాధ లేదు, నిన్నేం పాడు చేయదు. ధర్మం తప్పి తృష్ణక వశుడవైతే పాడైపోతావు. ధర్మం వేపుకున్నావు, నీకు ఎంతంతో సంబంధం లేదు. తృప్తి ఇక్కడ కాదు, ఉత్తర జన్మలకి కూడా నీకు ఉన్నతి హేతు. తృష్ణ ఇక్కడ కాదు, ఉత్తర జన్మలలో కూడా పతన హేతు. ఇది తెలుసుకున్న నాడు ధర్మము ధనము ప్రాముఖ్యత ఎలా ముడివేసుకోవాలి అలవాటైందనుకోండి, చాలు, జీవితం సఫలం చేసుకుంటాడు. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఆకలి సరిగ్గా లేదని 1000 రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేళ పట్టున ఆకలేస్తోంది, సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కు నీళ్లు తాగితే లోపలికి ఎడుతున్నాయి, సంతోషించు. రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవ్వక ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే చారెడు మాత్రలు వేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగడా మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతుంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది, సంతోషించు ఈశ్వరుడి కారు. ఈ క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం, కళ్ళతో వడ్డించి అయితే పరమ ప్రేమతో వడ్డించింది.